హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. ఈ మధ్యన ఏంటంటే కొంచెం మా రిలేటివ్స్‌లో ఒకళ్ళు ఇదయ్యారనమాట. ఇంకా నేను అటునుంచి మా ఊరు వెళ్ళడం ఇదంతా జరిగింది. వైజాగ్‌లో అయితే లేనండి. అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అవ్వలేదు. మళ్ళీ నేనైతే వచ్చేసాను. ఇంక రెగ్యులర్‌గా వ్లాగ్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక మన వాళ్ళైతే కొంతమంది కామెంట్స్ పెట్టారండి. నేను నిన్ననైతే రిప్లైస్ ఇచ్చాను అందరికీ కూడా. అంటే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటని, ఏమైందని, వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి కామెంట్స్ అయితే చేశారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. గుర్తు చేసుకుని మళ్ళీ నన్ను కామెంట్ పెట్టారు. నాకు కూడా మీతో మాట్లాడి చాలా డేస్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నేను ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ పూజ చూసారు కదా, దత్తాత్రేయ స్వామి పూజ అనమాట. ఇది ప్రతి గురువారం చేస్తే పిల్లల్లో మంచిగా చదువు, మంచిగా తెలివితేటలు అవి వస్తాయని అంటారు కదండి. అంటే బాగుంటుంది, వాళ్ళ దృష్టి అంతా కూడా ఏకాగ్రత పెంచుతుంది అని అంటారు కదా. కాబట్టి ఈ పూజ అయితే ఈ సమ్మర్లో స్టార్ట్ చేశారనమాట. అది 4th వీక్ అనుకుంటా. పిల్లలైతే చేస్తున్నారు, మా పెద్దమ్మాయి చేస్తుంది ప్రతి గురువారం దత్తాత్రేయునికి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అలసందలతో వడలు చేద్దాం అనుకున్నాను. బొబ్బర్లు అంటాం కదా అవి. ఇక్కడ నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర తప్ప మిగిలినవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. ఇక్కడ వడల్లో అయితే వేస్తున్నాను, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఇవి. బాగా ఇష్టంగా తింటారు ఇలాంటి స్నాక్స్లా చేసినా కూడా. ఇంకా దీనికి కాంబినేషన్గా మటన్ కర్రీ తింటారు చాలామంది ఇష్టంగా. మేమైతే ఇప్పుడు నేను చికెన్ అయితే చేశానండి. ఇంకా దీని తర్వాత డ్రెస్సెస్ అనేవి ఆల్టర్నేట్ చేస్తున్నాను. ఇక్కడ కుర్తాస్ ఏంటంటే ఈ మధ్యన నేనే ఇలా ఆల్టర్నేట్ చేసేస్తున్నాను. ఎలాగో ఇంట్లో మిషన్ అనేది ఉంది కదా మనకి, ఈజీనే ఇది. ఇవైతే ఆల్టర్నేషన్ పెట్టుకున్నాను. ఇంకేంటండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? నాకు కామెంట్ కూడా చేశారు. అరుణాచలం వీడియోస్ బాగా యూజ్ అయినాయి అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు, వాళ్ళు కూడా వెళ్ళారంట మొన్న వేలూరు. ఇవన్నీ కూడా కామెంట్ పెట్టారనమాట, బాగా యూజ్ అయింది వీడియో అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా దీని తర్వాత నేను వాళ్ళ రూమ్ అయితే కొంచెం క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి క్లీన్ చేస్తున్నానండి. చాలా డేస్ అయిపోయింది డీప్ క్లీన్ చేసి. వాళ్ళైతే కొంచెం డీప్ క్లీనే చేస్తున్నాను. ముందేంటంటే ఇంకొంటి సీలింగ్స్ అవన్నీ కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను. నేను ఇలా ప్లాస్టిక్ బ్రూమ్ కూడా యూజ్ చేస్తానని తెలుసు కదా క్లీనింగ్కి, ఇది సపరేట్ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బ్యాంబూ చైర్స్ అనేవి ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి. ఇది మనకి ఇలా బ్రష్ ఉంటుంది కదా, ఈ టైప్ ఆఫ్ బ్రష్ తీసుకుని మనం నీట్గా ఇలా బ్రషింగ్ చేసేస్తే కనుక దానికి ఉన్న డస్ట్ ఇదంతా వచ్చేస్తుంది. దీనికి మనం వాటర్ ఇలాంటివి ఏం తగలకూడదు కదా, పాడైపోతుంది బ్యాంబూ చైర్స్ వాటర్ అదంతా తగిలితే. కాబట్టి మనం డస్టింగ్ ఏంటంటే ఇలా చేసుకుంటే కనుక డస్ట్ అంతా బాగా రిమూవ్ అయిపోతుంది. నేనైతే మొత్తం 3 సెట్ కదా, 2 చైర్స్, ఒక ఇది కదా చిన్న స్టూలు, ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసి నీట్గా పెట్టేశాను. చాలా ఈజీగా క్లీన్ అయిందండి ఈ బ్రష్తో అయితే. అలాగే అండర్ బెడ్ ఇక్కడ కూడా క్లీన్ చేసేసాను. ఈ బాక్సెస్ బెడ్ అంటేనే కనుక లోపల మనకి తెలియకుండా డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యాక్యూమ్తో తీస్తానండి ఆ డస్ట్ అయితే నేను. ఇంకా మిగిలిన సర్ఫేసెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేసే టైం కూడా దగ్గర పడింది కదా మనకి. మళ్ళీ మనం లంచ్ బాక్సెస్ ఈ హడావుడంతా స్టార్ట్ అవుతుంది. ఇంకొక 10 డేస్లో స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా స్కూల్స్ కూడా. ఇంక ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా నార్మల్ వెట్ క్లాత్ క్లీన్ చేస్తున్నానండి. వీటన్నింటికి ఏంటంటే నేను సర్ఫేస్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసేసాను మిగిలిన వాటికి. ఇంకా క్లీనింగ్ అంటే డోర్స్తో సహా అయిపోవాలన్నమాట నాకు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా డోర్స్ కూడా క్లీన్ చేసేసాను. అలాగే ఇక్కడ ఏసీ క్లీన్ చేసిన తర్వాత నేను ఏసీకి పేపర్ కూడా వేసేస్తానండి. ఒక షీట్ లాంటిది ఉంటుంది, ఇంతకుముందు చూపించాను, అదైతే వేస్తాను. ఇంకా కర్టన్స్ ఇవన్నీ కూడా వాషింగ్కి వేస్తాను. ఇంకోండి ఇది షీట్ అనమాట. ఇది వేస్తే కనుక మనకి ఎక్కువ డస్ట్ అనేది చేరదు. ఇంకోటి ఏంటంటే ఆ వైట్ అనేది పోయి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అది అందుకని నేను ఈ కవర్ అయితే వేస్తాను.
ఇంకా దీని తర్వాత నీట్గా చిమ్మేసి ఇక్కడ మాప్ అయితే పెట్టేస్తానండి. ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేసేసి నీట్గా అయితే డెకరేట్ చేస్తాను. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ రూమ్‌లో ఏంటంటే ఇప్పుడు అడిషనల్‌గా నేను మ్యాట్రెస్ కూడా వేస్తున్నాను. ఇంకొక బెడ్. ఎందుకంటే ఎక్కువగా ఈ రూమ్‌లోనే ఉంటున్నారు పిల్లలు. అసలు హాల్‌లో కూడా ఏసీ ఉన్నా అసలు ఈ ఎండలకి ఎక్కడ ఆగడం లేదు. ఎక్కువగా ఈ బెడ్‌రూమ్‌లో ఉంటున్నారు డోర్ వేసుకొని. ఈవినింగ్ ఏంటంటే కాస్త టెర్రస్ మీదకెళ్ళి ఆడడం ఇలా చేస్తున్నారు. బయట ఎండలు కూడా చాలా ఎక్కువున్నాయి కదండీ! అందుకోసం ఇంకా బెడ్ అయితే ఇలా అరేంజ్ చేశాననమాట ఇక్కడ. ఇంకా మొన్నైతే వర్షాలు పడ్డాయి కదండీ! ఆ మధ్యన. అందుకని మొక్కలైతే బా సర్వైవ్ అయినాయనమాట. కొంచెం అప్పుడే ఈ ఆకుకూరలు విత్తనాలు అవన్నీ వేసాం ఆ టైంలో. అందుకని మొక్కలన్నీ కూడా బా వచ్చినియి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను టెర్రస్ గార్డెన్ ఎలా ఎలా ఉందన్నది. మొన్న తుఫాన్ అని చెప్పి మనకి కొంచెం వర్షాలు పడ్డాయి కదండీ! దానివల్ల ఏంటంటే మొక్కలైతే బాగా సర్వైవ్ అయినాయి అనమాట. ఇంగోండి ఇక్కడ మల్లెలైతే చూసారు కదా! ఒక ఇంచ్ ఏంటంటే పైన సాయిల్ తీసేసి మనం పాటింగ్ మిక్స్ సాయిల్ ఉంటుంది కదా! అది వేసాము. నెక్స్ట్ ఆకులన్నీ దూసేసాను. మంచిగా వచ్చినాయండి మొగ్గలైతే. ఎప్పుడు కూడా నాకొక 6, 7 మొగ్గలు అలా వచ్చేవి. కొంచెం కొత్త మట్టి వేయడమును అలాగే పాత ఆకులన్నీ తీసేసి ఉంచామనమాట. అందుకని మంచిగా కొమ్మలొచ్చి పువ్వులైతే బా స్టార్ట్ అయినాయండి. ఇంకా గార్డెన్ అయితే ఇలా ఉందనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి చూసారు కదా! విత్తనాలు వేసామన్నాము కదా! బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం ఇలా రావడం అనమాట. ఎప్పుడు కూడా రాలేదు. ఇంకోటి తోటకూర వచ్చింది. అలాగే ఇటువైపు టమాటా మొక్కలొచ్చినియి. మా వారి చేత వేయించాను ఇవన్నీ. ఇవన్నీ మళ్ళీ సెపరేట్‌గా వేరే వాటిల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి ఇంకొంచెం ఎదిగిన తర్వాత. ఇంకా పోకబంతి పూలు ఉంటాయి కదా! అవైతే బాగా ఎండిపోయింది. అది విత్తనాలు అవే మళ్ళీ చల్లేసాను. కొత్త మొక్కలొచ్చేసినియి. చాలా బావుందండి. అంటే మొన్న వర్షాలకి ఏంటంటే కొంచెం ఈ ఎండల్లో ఏంటంటే కొంచెం సేవ్ అయినాయి. అలాగే వాటరింగ్ ఎలా చేస్తున్నారని చెప్పి కామెంట్ చేశారండి. వాటరింగ్ అనేది నేను ఈవినింగ్ చేస్తున్నానండి మొక్కలకి. ఒకసారి చేస్తున్నాను. కొంచెం ఎక్కువ పెడుతున్నాను సమ్మర్ కాబట్టి. ఇంకా ఫ్లవర్స్ అయితే చూసారు కదా! ఇన్నొచ్చినాయి అనమాట. జాజి మొగ్గలు, అలాగే మల్లె మొగ్గలు ఇవన్నీ కూడా బా వస్తున్నాయి. ఒక మోర్‌లో సగమైనా అవుతున్నాయండి పువ్వులు. ఇంకా చూసారు కదండీ! ఈరోజైతే నా ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశానండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం. అంతేనండి ఈరోజుటి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.